హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేనైతే లెగంగానే కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ అయితే గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటానండి. ఆ తర్వాత ఇంకే పనన్నా చేస్తాను. ప్రతిరోజు ఖచ్చితంగా క్లీన్ చేస్తానన్నమాట. ఇక్కడైతే గిన్నెలన్నీ కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకైతే ఇంట్లో తడిబడి పెట్టేయడమే. మొత్తం క్లీన్ అయితే చేసేసుకొని ఇప్పుడు ఇల్లు తుడుచుకుందామని చెప్పేసి వాటర్తో రెడీ చేస్తూ ఉన్నానండి. పాపలు లేగక ముందు ఇవన్నీ కంప్లీట్ చేసేసుకోవాలండి. ఇంకా పసుపు అయితే ముద్ద ప్రిపేర్ చేసుకుంటున్నాను. గుమ్మాలకి గట్లా రాసేసి ముగ్గు వేయాలి కాబట్టి ఇంకా మొత్తం రాసేసాను. అది కొంచెం ఆరిపోయిన తర్వాత దాని మీదే ఆరిపోక ముందే వేసేసుకొని అట్లా ముగ్గు చిన్నగా, నాకు ఏం ముగ్గులు రావండి, వచ్చిన 4 ముగ్గులే ప్రతిరోజు అవే తిప్పి 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 వేస్తూ ఉంటానన్నమాట. ఇది అన్నమాట. ఇంకా తులసమ్మ దగ్గర కూడా వేసేసాను బొట్లు గట్ల పెట్టేసి. ఇక్కడైతే సిమెంట్ వర్క్ జరిగిందండి. అప్పటి నుంచి తులసమ్మ అయితే సిమెంట్ బాగా పడిపోయి తులసమ్మ అయితే ఆకులు గట్లా రాలిపోతున్నాయి. మళ్ళీ మార్చాలి. పాప అయితే లేచేసింది. నీళ్లు పెట్టేసి పాపకి అయితే స్నానం గట్లా అయిపోయిందండి. పాప పని అయిపోయిన తర్వాతనే మా పని చూసుకుంటామన్నమాట. పొద్దున్నే చేయిచ్చేస్తాను. మ్యాక్సిమం 8:30 లోపు ప్రతిరోజు చేయిచ్చేస్తాను. ఇంకా పాపకైతే స్నానం అయిపోయింది. వాళ్ళని డ్రెస్ వేసానంట, డ్రెస్ వద్దంట. ఎప్పుడు చూసినా కూడా టీషర్ట్లు నిక్కర్లే వేసుకుంటుంది. అందుకని గౌన్ వద్దు, నాకు తీసేస్తావా లేదా అని నాతో కొట్లాడుతుంది అనమాట. ఇంకా నిద్రకు వచ్చేసింది. వెంటనే నిద్రపోద్దండి స్నానం చేయగానే. ఇక్కడైతే మా వారైతే దీపం పెట్టేశారు. స్పెషల్ డేస్ ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా దీపం పెట్టారండి. ఆయనే, నేను చెప్పక్కర్లేదు. ఇంకా సాటర్డే కానీ మండే కానీ ఇట్లా స్పెషల్ అకేషన్స్ ఉంటే తప్పకుండా దీపం పెట్టేస్తారనమాట. ఇంకా నేనైతే టిఫిన్కి గట్లా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడైతే మా వారు పూజ చేస్తున్నారు. ఎక్కువైతే డిస్టర్బ్ చేయలేదు. ఊరికి ఒక్క క్లిప్ తీసుకున్నాను. దోశ అండ్ పల్లీల చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఇక్కడ దోశ బ్యాటర్ని కలిపేసుకుంటున్నాను. ఇక్కడ ప్యాన్ హీట్ అయిపోయింది. మా వారికి అయితే వేసి ఇవ్వాలి. తనైతే బయటికి వెళ్ళిపోవాలి. సో ఇక్కడైతే నేను తన కోసమని దోశలు వేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ వేసేస్తే తను వర్క్కి వెళ్ళిపోయి ఆఫ్టర్నూన్ లంచ్కి వస్తారండి. ఇంకా పాప అయితే నిద్రపోతుంది చక్కగా. ఇంకా పాప లేచేలోపు నేను ఇంకా వంట కూడా చేసేసుకోవాలి. ఇవాళ అసలు అమ్మ వాళ్ళు వస్తున్నారు ఊరి నుంచి. త్వరగా చేసేసుకుంటే ఆఫ్టర్నూన్ వాళ్ళతో కాసేపు మాట్లాడొచ్చు కూర్చొని. ఇక్కడ దోశ అయితే వేసేసాను. తనకి ఇచ్చేయడమే, తను తినేస్తారనమాట. తినేసి అతను వెళ్ళిపోతారు. ఇంకా ఈలోపు ఆలూస్ ఫ్రై చేద్దామని చెప్పేసి అవి కూడా పక్కన పెట్టేసుకొని అవి ఉడకపెట్టేసుకుంటూ ఉన్నానండి. ఇంకా మా వారుండి నాకు టైం అయిపోయింది రా వెళ్దాం అంటే కొంచెం బయటకు వెళ్తాము, నేను అట్లా బయటకు వెళ్తాను, తను వెళ్తారనమాట. సో ఇంక అట్లా తనకి బాయ్ చెప్పేసి ఇంక నేను మళ్ళీ వచ్చేసాను అనమాట. ఇక్కడ అదే పాపకి చెప్తున్నారు బాయ్ బాయ్ అని. దాంతో దిగేది మళ్ళీ బాయ్ 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 అని చెప్తూ ఉంటాడనమాట. ఇక్కడ పాప ఉంటే చూస్తున్నారు. ఇంక మొత్తానికి ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయానండి. మా వారికి అయితే టిఫిన్ వేస్ట్ చేశాను. అతనైతే తినేసి వర్క్కి అయితే వెళ్ళిపోయారు, బయటకైతే వెళ్ళిపోయారు. ఇంకా వంట అయితే ఉంది, వంట చేయాల్సింది. ఇక్కడైతే పొటాటోస్ అయితే పీల్ అవుట్ చేసేసాను. ఇప్పుడు పొటాటో ఫ్రై చేయాలి. అండ్ రైస్ అయితే ఉడకపెట్టేసా. రైస్ అయితే కుక్ అయిపోయింది, రైస్ అయిపోయింది. పక్కన పప్పు అయితే చేస్తున్నాను అనమాట. ప్రెషర్ కుక్కర్లో పెట్టాను. పప్పు కూడా అయిపోయింది. ఒకసారి చెక్ చేయాలి. పప్పు అయితే కూడా అయిపోయింది. దీన్ని మంచిగా స్మాష్ చేసి పోపు వేసేసి ఇంకా పొటాటో ఫ్రై అయితే చేసేయాలి ఫ్రెండ్స్. అంతే ఇవాళ అప్డేట్ అనమాట. ఇవన్నీ తొందరగా మా బుడ్డది లేచేసరికి నేను చేసేసేయాలి. అంతే ఫ్రెండ్స్, బాయ్. ఇక్కడైతే వంట అయితే స్టార్ట్ చేసాను ఫ్రెండ్స్. ఇంకా ఆలు ఫ్రైకి అయితే పోపు అయితే రెడీ చేస్తున్నా. ఆనియన్ వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత నేనైతే ఇక్కడ జింజరు అండ్ పచ్చిమిర్చీస్ 2 మిక్సీ పట్టే వేస్తాను అనమాట. నాకు చాలా ఇష్టం పొటాటో ఫ్రైలో. ఇంకోసారి మీరు కూడా అలా ట్రై చేయండి. పక్కనే పప్పు అయితే మంచిగా స్మాష్ చేస్తూ ఉన్నా. మంచిగా కుక్ అయిపోయింది. బీరకాయ పప్పు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మంచిగా స్మాష్ చేసేసి తర్వాత దానికి కూడా పోపు వేసేస్తాను అనమాట. ఇవాళ బీరకాయ పప్పు అండ్ ఆలివ్ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను. ఇక్కడ స్మాష్ అయితే చేయడం అయిపోయింది. ఇంక పోపుకి రెడీ చేయాలి. ఇప్పుడు నేను చెప్పాను కదండి, అల్లము పచ్చిమిర్చీస్ 2 మిక్సీ పట్టేసి వేసేస్తాను. లైట్గా ఫ్రై ఇచ్చేసి ఇంకా ఆలూస్ వేసేస్తే చాలా బాగుంటుంది టేస్ట్.
కొంచెం పసుపు ఉప్పు కూడా యాడ్ చేసేయండి. ఇంకా ఆలూస్ అయితే మనం యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని పక్కన అయితే పోపు కూడా పెట్టేసానండి పప్పుకి. ఇంకా పాప అయితే లేచేసింది. స్నానం చేయించిన వెంటనే పడుకుంటుందండి. తర్వాత లేస్తుంది అనమాట. తర్వాత ఉగ్గు పెట్టేస్తాను. 10:30కి అట్లా ఉగ్గు పెట్టేస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 11 అట్లా అవుతుంది. 11:30 అవుతుందన్నమాట. సో 11:30కి అట్లా సపోటా అయితే పెడతానమాట. కేజీ సపోటాస్ తీసుకొస్తే 2-3 మనం తింటామండి. మిగతా అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అన్నమాట, పాడైపోతున్నాయి ఊరికే. బట్ రోజు తీసుకురావాలి, అవి పాడైపోతూనే ఉన్నాయి. పిల్లలకి పెడితే మంచిదని ఇక్కడైతే మంచిగా పీల్ అవుట్ చేసేసి స్మాష్ చేసి పెడుతున్నాను అనమాట. ఇతనే అండి మా అన్న అనమాట. మా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు. ఆఫ్టర్నూన్ 1:32 అయిపోయిందిలేండి, వచ్చేసారు. ఇదిగోండి వచ్చేటప్పుడు అంతా ఈ పెద్ద పెద్ద లగేజ్ అంతా తీసుకొని వచ్చేస్తారు మా అమ్మ కానీ మా నాన్న కానీ. ఇక్కడైతే ఇంకా మా అమ్మ ఇంకా చెప్పబడలే, పక్కన వచ్చి రాగానే పాప దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఇంకా ఆడుకుంటూ ఉంది. ఇంకా పాపతో అయితే ఇంక వదలదు. పాప చాలా మిస్ అవుతుంది ఫస్ట్ నుంచి. వాళ్ళ దగ్గరే కదండి 5 months ఉన్నది పాప పుట్టినప్పటి నుంచి. ఇంకా ఇక్కడైతే అప్పడాలు అయితే వేస్తూ ఉన్నా. అక్కడ అమ్మ వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు పాపతో. ఇంకా అప్పడాలు వేసేసి ఇంకా మేము తినేయడమే అనమాట. ఇంకా అంతేనండి, ఈరోజు వీడియో ఆఫ్టర్నూన్ వరకు అయితే షూట్ చేశాను. ఇక్కడైతే మా అమ్మ మా అన్నకి అన్నం పెడుతుంది. చిన్నప్పటి నుంచి పాప మా అమ్మే చూసుకుంటుంది అన్నీ, అందుకే ఎక్కడికి రాదనమాట. ఇక్కడికి వచ్చిన ప్రశాంతంగా ఉండదని చెప్పేసి ఇంక ఇక్కడ అందరం కూర్చొని అన్నం తింటున్నాం. ప్రతిరోజు ఇట్లానే కూర్చొని తింటాము, వీడియో కోసం అట్లా ఏం కాదండి. ఇంకా